నమస్కారం. గ్రామ అభివృద్ధికి దోహదపడే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరు కావాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ హితవు పలికారు. బుధవారం నిర్వహించిన తణుకు మండల పరిషత్ పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరి లోకల్ బాడీ సర్వసభ్య సమావేశం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రజలకు డైరెక్ట్గా సర్వీస్ చేసేది ఇది. ప్రజలు అధికారులు ఇక్కడే కలుస్తారు, ఇంకెక్కడ కలరు. ఒక మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో కలుస్తారు, అక్కడ ఆఫీసులు ఉంటారు. తర్వాత మండలం వచ్చినప్పటికల్లా ఆల్ డిపార్ట్మెంట్స్ 20 డిపార్ట్మెంట్ అధికారులు, మనకుండే 90 ఒక పంచాయతీలు, మేజర్ పంచాయతీలు, 17 మంది ఎంపీటీసీలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ 9 గ్రామాల్లో పడే ప్రజలకు ఇబ్బందులు ఇమ్మీడియట్ సొల్యూషన్ కోసం ఇక్కడ అధికారులతో ఇంటరాక్ట్ అయితే రిజల్ట్ వస్తుంది. సో ఇది చాలా వాల్యుబుల్ ఒక మీటింగ్. ఇది రిజల్ట్ వచ్చే మీటింగ్. ఇది మామూలు పొలిటికల్ మీటింగ్ కాదు. ఇది దీని తర్వాత మళ్ళీ జిల్లా పరిషత్. మరి ఇలాంటి మీటింగులు సమర్థవంతంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎంపీటీసీలు, ప్రెసిడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలి విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ గ్రామాల్లో ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, అవసరాలు ఏంటి, ఏవైతే పెండింగ్ అవుతున్నాయి అవన్నీ పూర్తిగా తెలుసుకుని ఇక్కడికి రావాలి. మరి అధికారులు అదే పద్ధతిలో అధికారులు కూడా అందరూ ఇన్ఫర్మేషన్ అటెండ్కి రావాలి. పరిషత్ అధ్యక్షుడు రుద్ర ధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి సంస్థలను చర్చించి తీర్మానించారు. ఎంపీడీఓ దేవి శ్రీ లలిత నివేదికను అందించగా వైఎస్ ఎంపీపీ ఐ శేషకుమారి, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణదేవి, ప్రత్యేక అధికారి పి శ్రీనివాసరావు, సర్పంచులు అడ్డాబాబు, పోల శ్రీనులు మాట్లాడారు. తణుకులో వసంత పంచమి దినోత్సవ వేడుకలను బుధవారం ఆధ్యాత్మిక విద్యా సంస్థలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో సరస్వతి పూజలు నిర్వహించి బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన అమృతవాణి హై స్కూల్లో కూడా వసంత పంచమిని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు బాలబాలికలు సరస్వతీదేవికి పూజలు చేసి సామూహిక అక్షరాభ్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ముఖద్వారంను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదవారి పిల్లలు చదువుకునే విధంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్మెంట్స్ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఐకమత్యంతో ఏర్పాటు చేసుకున్న గుర్తింపు అన్నది ఏదో మన కార్యాలయం ఉంది అని చెప్పుకోవడానికి తప్ప గుర్తింపు లేదు. ఇవాళ ఏంటంటే ఒక ద్వారం, ముఖద్వారం లాగా కట్టుకోవడం వల్ల మూలంగా ఈ రోడ్డు కూడా భవన నిర్మాణ కార్మికుల సంఘ రోడ్డు కింద, సీట్ కింద చెప్పుకోవడానికి, అలాగే కార్మికుల నిర్మాణ కార్మికుల యొక్క ఈ భవన ముఖద్వారం కింద చెప్పుకోవడానికి కానీ అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు డి సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన రాటపాతుట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. తొలుత ఆమె ఆలయ ప్రాంగణంలో పూజలు చేశారు.
మీరు ఒకసారి అట్లే కదా వెంకటరమణ గోవిందా. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్లను బుధవారం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పంపిణీ చేసి మాట్లాడారు. తీసుకున్న విద్యార్థులు వెళ్ళి కూర్చోవాలి. నెక్స్ట్ మాత విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. సీరియల్ నెంబర్ ప్రకారం రోల్ నెంబర్ ప్రకారం వరుసగా నిల్చండి. ట్యాబులు పట్టు ట్యాబులు ఇందులో వచ్చాయమ్మా. సూర్యారాంపాలెం విద్యార్థులు ట్యాబులు తీసుకుని వచ్చారు. ఇక్కడికి ఫోటో తీసుకుందరు కానీ సూర్యారాంపాలెం విద్యార్థులు అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. గ్రూప్ ఫోటో తీస్తారు. గ్రూప్ ఫోటో చేయడానికి ఎమ్మెల్యే గారు గ్రూప్ ఫోటో. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇదే మండలానికి చెందిన కాపవరం గ్రామంలో నిర్మించ తలపెట్టిన బీసీ కమ్యూనిటీ హాల్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. కాగా నిడదవోలు మండలం జీడిగుంట గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొక్కరాల శ్రీనివాస్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఐనేదు పుల్లారావులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులపై చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని ఈ పార్టీ ఉండ్రాజవరం మండల శాఖ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉండ్రాజవరంలోని తన గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకులు బూరుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో డ్వాక్రా మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాగే అధికారంలో లేనప్పుడు కూడా కరోనా బాధితులకు అండగా ఉన్నారని చెప్పారు. తమ నాయకునికి పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా వారి కష్ట సుఖాల్లో పాల్గొనే అలవాటు మొదటి నుంచి ఉందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాసమ్మలు శ్రీనివాసరావు, తాడిపర్రు, వడ్లూరు, పాలంగి, చివటం, ఎలగదుర్రు, వేలివెన్ను, చిలకపాడు గ్రామాల టీడీపీ అధ్యక్షులు పి గోవిందరావు, పి వెంకటేశ్వరరావు, ఈడుపుగంటి ఉదయభాను, చిలుకులూరి శ్రీనివాసరావు, ఎం రామ్మోహన్ రాజు, ఎం పాండురంగారావు, జె ఆదినారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి 1,60,00,000 రూపాయలతో కొత్తపేట మండలం వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి ఆలయ రాజగోపురం, ముఖ మండపాల ప్రారంభోత్సవం, ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్ రామంలో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా వారికి ఆలయ ధర్మకర్తల మండలి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నుండి నియోజకవర్గంలో 47 దేవాలయాలకు 4,70,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించుకుని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆత్రేయపురం మండలం పులిదండి గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బుధవారం విగ్రహం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమానికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ దేవత చింతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముదినేరి వెంకటరాజు, కనుమూరి రామలింగరాజు, కనుమూరి వెంకట తిరుపతిరాజు, తోట వెంకటరమణ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ, నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే, భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మంత్రి కారుమూరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గ్రామ యువకులు. తణుకులో కేంద్ర మాజీ మంత్రి బులి రామయ్యకు ఘన నివాళి, ఆయన ఆశయాలను నెరవేరుస్తామన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు అంజలి ఘటించిన న్యాయవాదులు, సామాజిక నాయకులు. వేడుకగా నిర్వహించుకున్న ప్రేమికుల దినోత్సవం, తణుకులో సందడి చేసిన ప్రేమ జంటలు. మండల పరిషత్ సమావేశాలకు విధిగా హాజరు కావాలి, తణుకు సభలో సర్పంచులకు, ఎంపీటీసీలకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఎర్నగూడెంలో వెంకన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర హోం మినిస్టర్ వనిత. పెరవలి మండలం కాపవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిర్దవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నిర్దవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి హయాంలోనే ఘనమైన అభివృద్ధి, వెల్లడించిన ఉండ్రాజవరం మండల తెలుగుదేశం నాయకులు. వానపల్లి గ్రామంలో పల్లాలమ్మ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.